సరే, ఇప్పుడు నేరుగా మన సబ్జెక్ట్లోకి వద్దాం వేణుస్వామి గారు. ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఈ రాశి ఫలాలు అసలు ఇది తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటారు? జ్యోతిష్యం అంటే అంధకార బంధురంలో ఉండేటువంటి వ్యక్తికి జ్యోతిలాగా వెలుగునిచ్చేటువంటిది ఒక జ్యోతిష్యం. సో ఎలాగైతే మనము ఆరోగ్యానికి సైన్స్ గొప్పది అని చెప్పుకుంటున్నాం, కాలో చెయ్యో విరిగితే ఎక్స్రే ఎలా తీస్తున్నామో, పుట్టినప్పుడు మనం పుట్టినటువంటి గ్రహాల ప్రభావం, 12 రాసుల యొక్క ప్రభావం, ఏ ఏ ఇంట్లో నవగ్రహాలు ఉన్నాయి, ఏ లగ్నంలో పుట్టినాము అనేటువంటిది తెలుసుకోవడం, తనుభావం, ధనభావం, విద్యాభావం, కళత్రభావం, ఆరోగ్యభావం, సంతానభావం, సో మారకం, వీటన్నిటిని అంచనా వేయగలిగేది జ్యోతిష్య శాస్త్రం. అవును. సో వీటిని గోచారము, గ్రహచారము అని మనం డివైడ్ చేసినాము. సో ప్రతి సంవత్సరం మనం ఉగాది గురించి మాట్లాడుకోవడాన్ని గోచారము అంటాము. సో గోచారంలో మనకు జనరల్గా ప్రతి రోజున్నరకు ఒకసారి మారేది చంద్రుడు, అలాగే నెల రోజులకు ఒకసారి మారేది రవి, సంవత్సరానికి ఒకసారి మారేది గురువు, 18 నెలలకు ఒకసారి మారేది రాహుకేతువులు, 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేది శని. సో ఇలా ఒక్కొక్క గ్రహం మారడం వల్ల ఆ గ్రహాల యొక్క కారణం చేత ఏ గ్రహం ఏ రాశిలోకి వెళ్తుంది, దాన్ని గోచార రీత్యా ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి అనేటువంటి తెలియజేసేది పంచాంగం. అంటే ఆ పంచాంగాన్ని బేస్ చేసుకొని మనం ఆ గ్రహాల పొజిషన్, ఇప్పుడు ఉదాహరణ ప్రస్తుతము ఈ నెల 2025 30వ తేదీ నాడు షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. ఎక్కడ? మీనరాశిలో. సో శని కుంభంలో నుండి మీనంలోకి వస్తూ ఉన్నాడు, అంటే ఏలినాటి శని మేషరాశికి ప్రారంభమవుతూ ఉంది. సో మేషరాశి వారి పరిస్థితి ఏమిటి, మీనరాశి వారి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు షష్టగ్రహ కూటమి 2019లో ఏర్పడ్డప్పుడు కరోనా వచ్చింది. మరి ఇప్పుడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏ రాశుల వారికి ఇబ్బంది ఉంది? సో ఏ రాశులు అంటే మేషరాశి బాగా డిస్టర్బ్ అయ్యే రాశి మేషరాశి, అలాగే తులారాశి, సింహరాశి, అలాగే ధనుస్సు రాశి, అలాగే మీనరాశి. ఈ 5 రాశులకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. సో వీటిల్లో ఎక్స్ట్రీమ్ ఇబ్బంది ఉన్న రాశులు మీనరాశి, మేషరాశి, సింహరాశి, తులారాశి. ఈ 4 రాశులు మాత్రము 100కి 100% పెను సంచలనాలు ఉంటాయి. సో మనం ఈ గోచారాన్ని తీసుకుంటే శని ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దాన్ని బట్టి, మనకు గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో జరగబోయేటువంటి సంఘటనల్ని మనం అంచనా వేయగలుగుతాం. సో ఈ ఇబ్బందులు అన్నారు, ఇది ఆరోగ్యపరమైన ఇబ్బందుల, ఆర్థిక ఇబ్బందుల, సామాజిక అంటే జనరల్గా షష్టగ్రహ కూటమి వల్ల రెగ్యులర్ ఇబ్బందులు ఉండవు, సంచలనాలే ఉంటాయి. అంటే జైలుకి వెళ్ళడం, అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, లేదంటే ఏదో ఒక సంచలనం సంబంధం లేకుండా జైలుకి వెళ్ళడము. ఇప్పుడు ఉదాహరణ, నిన్న రాత్రి 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టారు, వాళ్ళ జీవితంలో కూడా అనుకుని ఉండరు కేసు పెడతారని. సో అట్లా 11 మంది, దాంట్లో ఆల్మోస్ట్ అందరు మీనరాశి, కుంభరాశి, మేషరాశిలో ఉన్నారు మొత్తం దాంట్లో. సో అట్లా సంచలనాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఆ ఎఫెక్టు సో చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు జైలుకి వెళ్తారు. ఉదాహరణ అల్లు అర్జును, కన్యారాశి, 6వ ఇంట్లో శని రాగానే జైలుకి వెళ్ళిండు. అట్లనే ఇప్పుడు 6వ ఇంటికి ఇప్పుడు తులారాశికి వస్తుంది ఈ నెల 30కి. అంటే తులారాశి వాళ్ళల్లో ఖచ్చితంగా సంచలనాలు జరుగుతాయి. అవును, వాళ్ళు పొలిటీషియన్ అయినా, లేకుంటే సినిమా హీరోలైనా, హీరోయిన్లు అయినా, వాళ్ళ జీవితంలో సంచలనాలు ఉంటాయి. ఎవరైనా సంచలనాలు ఉంటాయి, బిజినెస్ మ్యాన్ సంచలనాలు. పరిహారాలు ఉండవు వాటికి? ఉంటాయి, కానీ వాళ్ళు వినాలి కదా. అదే ముందే తెలుసుకుంటే చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీ నోటి నుండే వచ్చింది. పరిహారాలు ఉండవా? ఉంటాయి, వింటే ఉంటాయి.